బ్లాక్ చేద్దాం. ఇప్పుడు తిక్కనుగుతుంది. ఏంటే క్రెడిట్ కార్డ్ కావాలా కార్ కేసు కావాలా అలా చెప్తున్నావు? టైం కావాలి. దేనికి? మాట్లాడాలి. సరే మాట్లాడుకో. మీరు వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడాలి? సరే ఏంటో చెప్పు. నాన్న కాల్ చేశారు. మా నాన్న నీకెందుకు కాల్ చేశారు? కాల్ చేసింది మీ నాన్న కాదు, మా నాన్న. అందులో ఏముంది, ఫోన్ కట్ చేసిన అలాగే పక్కన పెట్టు. ఏంటి ఏమంటున్నారు? ఏం లేదు, ఎందుకు కాల్ చేశారా అని అడుగుతున్నా. మా నాన్న 2 days నుంచి మీకు కాల్ చేస్తున్నారంట. కాల్ రింగ్ అవుతుంది కానీ కట్ అవుతుందంట. మా నాన్న బ్లాక్ చేశారా మీరు? మీ నాన్న నెంబరు లాస్ట్ లో 2233 అని వస్తుంది, అదేనా? అదే అండి. హర్రే, లాస్ట్ 2 days నుంచి కాల్స్ వస్తుంటే ఏ క్రెడిట్ కార్డ్ వాడేమో అనుకొని కాల్ కట్ చేసి బ్లాక్ చేశా. కాళ్ళు గడి కన్యాదానం చేసిన మావయ్యని పట్టుకొని క్రెడిట్ కార్డ్ వాళ్ళతో పోలుస్తారా? సిగ్గు లేదు మీకు? అయినా మా నాన్న నెంబర్ ఎందుకు సేవ్ చేసుకోలేదు మీరు? ఫోన్లో స్టోరేజ్ లేదు. అడ్డమైన వారి నెంబర్ సేవ్ చేసుకోవడానికి స్టోరేజ్ ఉంటుంది, మా నాన్న నెంబర్ సేవ్ చేసుకోవడానికి మాత్రం స్టోరేజ్ ఉండదు మీకు. ఇప్పుడు నా ఫోన్ స్టోరేజ్ గురించి ఎందుకులే గానీ మీ నాన్న స్టోరీ ఏంటో చెప్పు. ఎందుకు కాల్ చేశాడు? అదా, పండక్కి ఊరికి రమ్మంటున్నారు. ఓ, ఇంటికి వెళ్తావా? సరే టికెట్ బుక్ చేస్తా. ఇద్దరిని రమ్మంటున్నారు. అయితే నువ్వు మీ ఫ్రెండ్ కలిసి వెళ్ళండి, అప్పుడు ఇద్దరు అవుతారుగా. ఇద్దరు టికెట్ బుక్ చేస్తా. మన ఇద్దరిని రమ్మంటున్నారు. మన ఇద్దరిని ఊరికి రమ్మంటున్నారా? పోయినసారి పండగ చేసిన పిండి వంటలు ఇంకా అలానే మిగిలిపోయాయా? మీకు మా వాళ్ళ మీద జోకులంత పేం రాదు కదా. మీ వాళ్ళ మీద ఒక్క జోక్ వేసినానికే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు. నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసి నన్ను జోకర్ని చేశారు, దానికి నేనైతే ఫీల్ అవ్వాలి. మా వాళ్ళు ఏం చేశారండి? బంగారం లాంటి అమ్మాయిని మీ చేతిలో పెడతాను. అమ్మాయినైతే నా చేతిలో పెట్టారు, బంగారం మాత్రమే, ఇంకా పెట్టలేదు. పెడతారులేండి, ఫీల్ అవ్వకండి. నేను ఫీల్ అవుతుంది మీ వాళ్ళు బంగారం పెట్టినందుకు కాదే. లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న మెడలో చైన్ తీసుకొని వేసుకున్నాడు, దాన్ని ఇంకా తిరిగి ఇవ్వలే. అదేదో ముచ్చట పడి తీసుకుని ఉంటారండి, కొన్ని రోజులు వాడుకొని ఇచ్చేస్తారు. వాడుకొని ఇస్తాడో అవసరం వచ్చిందని అమ్ముతాడు, అదే నా భయం. మా నాన్న అలాంటి వాడు కాదండి. నువ్వే చెప్పాలి మీ నాన్న ఎలాంటోడా అని. 1 year బ్యాక్ మీ నాన్న దగ్గరకు వచ్చి అల్లుడు లోన్ కావాలంటే పాపం పొలం కోసమేమో అనుకొని దగ్గరుండి నా పేరు పైన లోన్ ఇప్పించా. తీరా తర్వాత తెలిసింది ఆ డబ్బులు పొలం కోసం కాదు, కోడి పందాలు పేకాట కోసం అని. ఇంకా ఈఎంఐ కట్టలేక చచ్చిపోతున్నానే. అయినా ప్రపంచంలో మామ సొమ్ము తిన్న అల్లుని చూశాను కానీ అల్లుడు సొమ్ము తిన్న మామని చూడడం ఇదే ఫస్ట్ టైం. అయినా ఏంటి అంతా మీరు పెట్టంటే మాట్లాడుతున్నారు? మా వాళ్ళు ఏం పెట్టలేదా? ఏం పెట్టారే మీ వాళ్ళు? అదే మా ఇంటిని మీ పేరు మీద కట్నం కింద రాసిచ్చారు కదా. ఇల్లు అది నానో కార్కి ఎక్కువ, మారుతి కార్కి తక్కువగా ఉంటుంది. అదో ఇల్లు, మళ్ళీ దాన్ని నా పేరు పైన రాయడం. ఛీ, వీడికి ఇలా కాదు, వీడికి మా అమ్మే కరెక్ట్. ఈ ఫోన్ ఏది? అమ్మా! అత్తయ్య, మీరేంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్కి వచ్చినట్టు ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వచ్చారు? కొన్ని లెక్కలున్నాయి, తేల్చుకుందామని వచ్చా. లెక్కలా? కొంపతీసి ఇక్కడ ట్యూషన్ గాని పెడుతున్నారా? లెక్కల సంగతి తర్వాత గాని ముందు లగేజ్ ఉంది, తీసుకొనిరా. సరే అత్తయ్య. సరే అత్తయ్య గారు. అన్నట్టు ఆ క్యాబ్ వాడికి డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేసిరా. సరే అత్తయ్య. అన్నట్టు నాకు టిప్స్ ఇవ్వటం అలవాటు, ఆ క్యాబ్ వాడికి టిప్ ఇచ్చిరా. సరే అత్తయ్య గారు. అన్నట్టు ఎండన పడి వచ్చాను, నాకు చల్లగా కోకోనట్ వాటర్ కూడా తీసుకొనిరా. నీ డబ్బులు కావుగా, ఎన్నైనా అడుగుతావు. ఏడోకు ఎందుకే ఏడుస్తావు? నిన్ను స్కూల్కి పంపించినా ఏడుస్తావు, పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా ఏడుస్తావు. ఎలానే నీతో? అది కాదమ్మా, పండక్కి ఊరికి వెళ్దామని అడిగితే నేను రాను, నువ్వు కూడా వెళ్ళకు, ఇంట్లో నుంచి కాలు అడుగు బయట పెడితే కాలు నరికేస్తా అన్నాడమ్మా. అందుకే కదా నేనొచ్చింది, అల్లుడితో కాటాడుకుంటా. నువ్వేం బాధపడకు, పదా. సరే అమ్మా. నువ్వు రారా, నీకుంది, అమ్మ వాడు వస్తున్నాడు. నువ్వు ఉండవే, నేను చూసుకుంటా. యాక్చువల్లీ కోకోనట్ వాటర్ దొరకలేదు, సో మీకోసం డైట్ కోక్ తెచ్చాను. దీంట్లో నో షుగర్, నో క్యా. అలా పడేసిందేంటి? మావయ్య గారు ఎలా ఉన్నారు? మావయ్య గారా పెళ్లి కాకముందు వరకు బానే ఉన్నారు, పెళ్ళయ్యాకే ఏదో అలా ఉన్నారు. మనకెందుకులే. ఒంట్లో ఆరోగ్యం బాగుంటుందా? బ్యాగ్ లో బాడీ చెకప్ రిపోర్ట్స్ ఉన్నాయి, చూసుకో. అంటే నా ఉద్దేశం ఒక్కరే వచ్చారని. ఇది ఒక పెద్ద ప్యాలెస్, 10 మంది వచ్చి ఉండటానికి. అవును, కట్నం కింద ఇల్లు ఇచ్చాంగా, ఏం చేసావు? అసలు దాన్ని ఇల్లని ఎవరని అంటారా? ఏంటల్లుడు గుణుక్కుంటున్నావు? అంటే నా ఉద్దేశం మావయ్య గారు రాలేదని. మావయ్య గారు వస్తే ఇంట్లో అంట్లు ఎవరు తోముతారు, బట్టలు ఎవరు ఉతుకుతారు? దానికోసం పనోళ్ళు ఉన్నారుగా. పనొచ్చిన మామయ్య ఉండగా పనోళ్ళు ఎందుకని నేనే తీసేశా. బరువు బాధ్యతలు మోయాల్సిన చేత బట్టలు ఉతికిస్తున్నారు.
సరే అత్తయ్య గారు, మీరు ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. లంచ్ చేస్తూ డిస్కస్ చేద్దాం. సర్లే గాని లంచ్కి ఏం చేస్తున్నావు అల్లుడు? బృందా నిన్నే అడిగేది, నువ్వేం వంట చేస్తావా అని. మా అమ్మాయిని ఎందుకు అడుగుతా అల్లుడు? నిన్నే కదా నేను అడిగేది. నేనెందుకు వంట చేస్తాను అత్తయ్య? ఎప్పుడు మీ అమ్మయ్యగా వంట చేసేది. చూడలుడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు వంట చేసి పెట్టానా, నా కూతురు వంట చేసి పెట్టిందా? మీరే. అలాంటప్పుడు నేనొచ్చినప్పుడు నువ్వే కదా చేయాలి. ఇదేం లెక్క? ఆయన నువ్వేం మాట్లాడవేంటే? నేనేం మాట్లాడాలండి? మీకు ఎప్పుడైనా ఎదురు చెప్పానా నేను? అమ్మా. చూడలుడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీకు మర్యాద చేశానా లేదా? ఇప్పుడు నువ్వు నాకు మర్యాద చేయాలి కదా. చక్కగా మూసుకొని వెళ్ళి వంట చేసుకురా. ఏంటి వంట చేయాలా? అంటే అత్తయ్య ఆఫీస్ టైం అవుతుంది. 1 గంట లేటుకెళ్ళు. ఆ కార్తిక్ గారు ఒప్పుకోడు. ఆఫీస్ మానే. అంటే అది అత్తయ్య. సరే అత్తయ్య, చేస్తాను. ఓకే. తిక్క కుదిరింది. సూపర్ అమ్మా. అత్తయ్య వంట రెడీ. మీరు ఎప్పుడు తిననంత టేస్టీగా వండాను. కొంపదీసి స్విగ్గీలో ఆర్డర్ పెట్టారా? కూర్చోండి అత్తయ్య. అల్లుడు, ఆ? వాటర్ బాటిల్ తీసుకునిరా. ఆ. అయ్యో అల్లుడు, నేను జనరల్ వాటర్ తాగను, మినరల్ వాటర్ తీసుకునిరా. అల్లుడు, మినరల్లో కూలింగ్ వాటర్ తాగుతా, ఈ వాటర్ తాగను, నీకు తెలుసు కదా. అల్లుడు, ఆనియన్స్ నిమ్మకాయ ఉంటే బాగుంటుంది అనుకుంటా, కొంచెం వెళ్ళి తీసుకురావా. మీ అమ్మ కడుపును మాడ కావాలని తిప్పుతున్నావు కదా. అల్లుడు, కారపొడి తీసుకురావా. ఉప్పు అల్లుడు. అత్తయ్య ఇంకేమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి అత్తయ్య. ఇంకా నాకు వెళ్ళే ఓపిక లేదు. ఇంకేం లేవల్లుడు. ఏంటల్లుడు కూర్చుంటున్నావు? ఎవరు వడ్డిస్తారు? మీ అమ్మాయి. అల్లుడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వడ్డిచ్చారు? నేనే వడ్డిస్తా, మీరు తిని సావండే. ఇవ్వండి వాటర్. వాటర్. సూపర్ అల్లుడు, వంట మాత్రం చాలా బాగుంది. నేను చేయి కడుక్కుంటా, నువ్వు తినేసి. ఏముంది ఇక్కడ తినడానికి? నువ్వు తినవే, నువ్వు తిను. ఇంకేమైనా కావాలా? సూపర్ అండి మీరు.